ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం కొంచెం వాటర్ ఒక ప్లేట్లోకి 1 లీటర్ వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. అసలుకే సమ్మర్ కాబట్టి యాంటీబయాటిక్ సంబంధించిన పౌడర్స్ ఆ వాటర్లో మిక్స్ చేసుకుంటే కొంచెం కోళ్ళకి ఈ ఎండలకి తట్టుకోగలుగుతాయి. మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇవి యాంటీబయాటిక్ ఎనర్జీ కోసం కలిపితే ఏ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలకి వీక్లీ 2 టైమ్స్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు వాటిని రిలీజ్ చేద్దాం. ఇట్లా రిలీజ్ చేయగానే ఇంకా ఉండను కూడా ఉండదు. వితిన్ 1 minute లోపే వెళ్ళిపోతాయి బయటకు. స్పీడ్గా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇవి వచ్చేసి మీకు ముందు గత వీడియోలో చెప్పినట్టుగా అబ్రస్ పెట్టకి వచ్చిన గుడ్లు ఈ పెట్ట చేత పొదగేయడం అనేది జరిగింది. దానికి వచ్చిన అవుట్పుట్టే ఈ పిల్లలు మొత్తం 10 చేయడం జరిగింది. ఆ పెట్ట అందులో 2 రీసెంట్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈ ఎండలకి చనిపోవడం అయితే జరిగింది. మిగతా 8 అయితే ఉన్నాయి. ఈ 8 పిల్లల్లో ఎన్ని మేల్స్ ఎన్ని ఫీమేల్స్ అనేది అర్థం అవ్వట్లేదు. ఇవి 20 days చిక్స్. ఒక 2 months అయితే కానీ మనకు అర్థం కాదు ఎన్ని మేల్స్ వచ్చాయి ఎన్ని ఫీమేల్స్ వచ్చాయి అనేది. ఈ వైట్ అండ్ బ్లాక్ ఎంతో క్యూట్గా ఉంది, బాగుంది. ఫీడ్ వీటికి కూడా సేమ్ అదే ఫీడ్ ఇస్తాను. తవుడు, సజ్జలు అవి కల్పిస్తాం. ఎంతో ఇష్టంగా తింటాయి. వీటికి ఫుడ్ పెట్టడం వల్ల చాలా గ్రోత్ అనేది వస్తుంది ఈ తవుడు అనేది పెట్టడం వల్ల. అదే సేమ్ టైం వెయిట్ అనేది కూడా బాగా వస్తాయి. ఇవి కేవలం 20 days చిక్స్ మాత్రమే. అదేవిధంగా మనం పిల్లల్ని చేపించడం కాదు, వాటిని బ్రతికించుకోవడం గొప్ప. వీటిల్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ అనేది తోక ఒకదాని 1-2 వచ్చాయి. కొంచెం క్యూట్గా బాగున్నాయి. ఈ ఎండాకాలంలో పిల్లలకి ఎప్పటికప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తూ గ్లూకోజ్ లాంటి వాటర్ కూడా కలిపి యాంటీబయాటిక్ అయిన వాటర్లో కలిపిస్తూ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఎండలకి నీరసపడుతూ ఉంటాయి. అయితే నెక్స్ట్ మంత్లో మన ఫామ్లోకి టూప్ టాప్ కలిగిన భీమవరం జాతి భీమవరం పెట్ట 2 top క్వాలిటీది రౌండ్ బాడీ కలిగింది మనం నెక్స్ట్ మంత్లో తేవడం అయితే జరిగిద్ది. పెద్ద ఫామ్ నుంచి తీసుకొస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.